గైస్ ఇవాళ ఏంటంటే మనం సైబర్ సెక్యూరిటీలో ఆల్మోస్ట్ అంటే ఒక ప్రొఫెషనల్స్ వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇది ఎక్కువ. ఇప్పుడు మనం వెళ్ళబోయే టాపిక్ స్టీనియోగ్రఫీ అనేది. సో అది ఒకసారి ఎలా ఉంటది ఏంటనేది మనం ఒకసారి చెక్ చేద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే దీని గురించి తెలుసుకునే ముందల మీకైతే దీని గురించి ఒక క్లారిటీ అనేది రావాలన్నమాట. దీని గురించి క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా మీరు దీన్ని అర్థం చేసుకోగలరు ముందల. సో దీని గురించి అయితే ఒకసారి చూద్దాం ఫస్ట్. స్టీనియోగ్రఫీ అనేది మనం సైబర్ సెక్యూరిటీలో మేజర్ గా ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే పైథాన్ కోర్స్ ఉంది అనుకుందాం. పైథాన్ కోర్స్ అనేది బిగినర్, ఇంటర్మీడియట్ ఇలా ఉంటాయి కదా. సో అలానే ఏదైతే సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఉంటుందో బిగినర్, అడ్వాన్స్డ్ లెవెల్, బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ లెవెల్ ఇలా ఉంటాయి కదా. దాంట్లో అడ్వాన్స్డ్ లెవెల్ అయితే స్టీనియోగ్రఫీ అనే వర్డ్ అయితే వింటాం అన్నమాట. మనం ఈ స్టీనియోగ్రఫీ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక హ్యాకర్ కి లేదా అన్నోన్ థర్డ్ పార్టీ పర్సన్ అతనికి తెలియకుండా ఎవరికైతే మనం సెండ్ చేయాలనుకుంటున్నాం లేదా ఇంకొకరికి పర్సనల్ గా అంటే లైక్ మనం పంపించే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియదు అనమాట. లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, ఈజీ ఎగ్జాంపుల్. మీరు ఒక మెసేజ్ అనేది మీ ఫ్రెండ్కి చెప్పాలనుకుంటున్నారు, అది కూడా సీక్రెట్ గా ఎవరికి తెలియకూడదు. అనదర్ థర్డ్ పార్టీ పర్సన్ కి అయితే తెలియకూడదు అనమాట. మధ్యలో వచ్చే ఒక హ్యాకర్ కైనా సరే తెలియకూడదు అది. సో అది తెలియకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే ఈ స్టీనియోగ్రఫీ ప్రాసెస్ లో ఆ ఇమేజ్ అనే దాన్ని ఒక టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తారనమాట బై యూజింగ్ బైనరీ మెథడ్. బైనరీ ఉంటుంది కదా, లైక్ 10000 సంథింగ్ 10 ప్రాసెస్ ఉంటుంది కదా. సో అది యూజ్ చేసుకొని బైనరీ ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని, లైక్ ఎలా అంటే మీకు ఎలా చెప్పాలి, మీరు ఏదైతే టెక్స్ట్ అంటే మీరు ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో దాన్ని టెక్స్ట్ లా రాసేసి దాన్ని ఒక ఇమేజ్ లా కన్వర్ట్ చేస్తారనమాట. ఆ ఇమేజ్ మీరు జూమ్ చేసి చూసినా సరే మీకు ఆ టెక్స్ట్ కనిపిస్తుంది. లైక్ ఎలా అంటే మీరు రాసిన టెక్స్ట్ కనిపించదు, బైనరీ వర్డ్స్ ఉంటాయి కదా, లైక్ 1010 సంథింగ్. సో అదైతే కనిపిస్తుంది అనమాట. దాని ద్వారా కూడా వాళ్ళు తెలుసుకోలేరు, ఎందుకంటే అది గజిబిజిగా ఉంటుంది. లైక్ ఆ వార్డ్స్ ఏదైతే ఉంటే ఆ వార్డ్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉండదు అనమాట. సో వాళ్ళైతే ఈజీ కనిపెట్టలేరు అనమాట. ఫర్ సపోజ్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. కనిపిస్తుంది కదా, దాంట్లో అతని ఫేస్ ఏదైతే ఉందో ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నారో వేరే వాళ్ళకి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఇమేజ్ ఫైల్ అయితే స్టోర్ చేశారనమాట. స్టోర్ చేసినప్పుడు ఒకవేళ ఆ ఇమేజ్ ఫైల్ ని మనం క్లియర్ గా జూమ్ చేసి చూసినా సరే నెంబర్ ఆఫ్ బైనరీ వర్డ్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. లైక్ ఇప్పుడు ఈ ఇమేజ్ లో ఎలా అయితే మీకు కనిపిస్తున్నాయో సేమ్ అలానే నెంబర్ ఆఫ్ అయితే కనిపిస్తాయి అనమాట. సో స్టీనియోగ్రఫీ అయితే మేజర్ గా మనం మాట్లాడుకోవాలంటే ఇది నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా సింపుల్ మాట్లాడుకోవాలంటే మీకు అర్థమయ్యే భాషలో ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేస్తారు. అది థర్డ్ పార్టీ లైక్ ఇప్పుడు ఒక హ్యాకర్ మధ్యలో హ్యాక్ చేయాలని చూసినా సరే వాళ్ళకి ఆ ఇమేజే కనిపిస్తుంది, కానీ మీరు షేర్ చేసిన టెక్స్ట్ అయితే కనిపించదు అనమాట. సో అప్పుడు ఈజీగా అయితే ఎటువంటి హ్యాకింగ్స్ వాటికి గురవ్వకుండా డైరెక్ట్ గా అయితే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో అది షేర్ అయిపోద్ది. సో మేజర్ గా మనం చూస్తే దీంట్లో ఇమేజ్ టెక్నోగ్రఫీ గురించి మాట్లాడుకుంటున్నాం. మేజర్ గా మనం చూస్తే కనుక ఇమేజ్ టెక్నోగ్రఫీ అనేది ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అదే అనమాట. లైక్ ఇమేజ్ గురించి చెప్పా కాబట్టి ఇమేజ్ ఇప్పుడు ఇప్పుడాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఇమేజ్ టెక్నోగ్రఫీ అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ ని ఇమేజ్ లా కన్వర్ట్ చేసేసి వేరే వాళ్ళకి షేర్ చేయడం. సో ఎవరైతే థర్డ్ పార్టీ యాక్సెస్ ఉంటారో వాళ్ళకి ఇమేజ్ మాత్రం కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఉన్న టెక్స్ట్ అయితే కనిపించదు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఉన్న మీరు ఏదైతే మెసేజ్ ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నారో అదైతే కనిపించదు అనమాట. సో ఇమేజ్ టెక్నోగ్రఫీ అనేది ఇది. దీంట్లో సపరేట్ గా టూల్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ మనం నేర్చుకోవడానికి, మనం ఇమేజ్ టెక్నోగ్రఫీ అనేది ఎలా చేయాలనేది నేర్చుకోవడానికి సపరేట్ టూల్స్ అయితే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 టూల్స్ అయితే చెప్తాను ఇప్పుడు నేను ఏది ఇమేజ్ టెక్నోగ్రఫీ గురించి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఓపెన్ స్టిగో అని చెప్పేసి ఒకటి ఉంది. ఓపెన్ స్టిగో అనే ఒక వెబ్సైట్ అయితే ఉందన్నమాట. దాంట్లోకి వెళ్తే కనుక మీరు ఈ ఇమేజ్ టెక్నోగ్రఫీ అనేది ఎలా చేయాలనేది ఈజీగా అయితే నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి స్టిగ్ హైడ్ అనే ఒక వెబ్సైట్ కూడా ఉందన్నమాట. దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్, మీరు ఎలా అయితే ఇమేజ్ టెక్నోగ్రఫీ అనేది చేయాలనుకుంటున్నారో అది ఈజీగా అయితే నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్ గేస్ లో కూడా సేమ్ అంతే. ఈ 3 ఏంటంటే మేజర్ గా ఇమేజ్ టెక్నోగ్రఫీకి ఎక్కువగా యూజ్ చేసే వెబ్సైట్స్ అనమాట. ఇంకా చాలా అయితే ఉంటాయి, బట్ ఈ 3 మేజర్ గా అయితే నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ టెక్నోగ్రఫీ ప్రాసెస్ లో ఇంకా మనం ఇమేజ్ ఒకటైనా ఇంకా ఏం చేయలేము అంటే ఇంకా ఉన్నాయి అన్నమాట. లైక్ ఆడియో టెక్నోగ్రఫీ, వీడియో టెక్నోగ్రఫీ, ఆన్లైన్ డిమాన్స్ట్రేషన్స్, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట.
సో మేజర్ గా మనం ఇప్పుడు నేనైతే 4 చెప్పానో 4 గురించి అయితే మాట్లాడుకుందాము. ఆడియో స్టిగ్నోగ్రఫీ గురించి అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆడియో స్టిగ్నోగ్రఫీ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది. ఓకే. ఆడియో స్టిగ్నోగ్రఫీ అనేది మేజర్ గా ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ స్టిగ్నోగ్రఫీ తీసుకున్నామో సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఒక ఆడియో ఫైల్ అయితే మనం ఏదైతే మెసేజ్ షేర్ చేద్దాం అనుకున్నామో, లేదా మనం ఏదైతే లైక్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దాం అనుకున్నాము అనేది మనం ఒక ఆడియో ఫైల్ అయితే షేర్ చేయొచ్చు అనమాట. లైక్ ఎలా అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటామో అది ముందర ఇచ్చేస్తాము ఫార్మాట్. తర్వాత వచ్చేసరికి ఏ ఆడియో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ థర్డ్ పార్టీ పర్సన్ నాలాంటి ఒకడు ఉన్నాడు, మధ్యలో ఇప్పుడు మీరే షేర్ చేశారు, దాంట్లో మధ్యలో నేను దూరాను, అసలు అదేంటో తెలుసుకుందాం అని చెప్పేసి నాకు అప్పుడు ఆడియో వినిపించదు కానీ ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అనమాట. సో ఇలా ఆడియో స్టిగ్నోగ్రఫీ అనేది యూజ్ అవుతుంది. అంటే దీనికి కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి లైక్ నేర్చుకోవడానికి అనమాట. సో దీంట్లో టూల్స్ వచ్చేసరికి ఆడియో స్టిగ్నోగ్రఫీలో మేజర్ గా మనం టూల్స్ చూస్తే కనుక 2 టూల్స్ అయితే మేజర్ గా మాట్లాడుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసరికి డీప్ సౌండ్, ఇంకోటి వచ్చేసరికి ఆడియో విజువలైజర్. ఈ రెండిట్లో ఏంటంటే మనం ఎలా అయితే ఇమేజ్ స్టీనియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటున్నామో అలానే ఆడియో స్టిగ్నోగ్రఫీ అయితే చేయొచ్చు అండ్ నేర్చుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఆడియో స్టిగ్నోగ్రఫీ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో స్టిగ్నోగ్రఫీ అనమాట. వీడియో స్టిగ్నోగ్రఫీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలానే ఉంటది. సో గైస్ వీడియో స్టిగ్నోగ్రఫీ గురించి చూస్తే కనుక మనం వీడియో స్టిగ్నోగ్రఫీలో కూడా సేమ్ ఇలానే ఉంటది. లైక్ ఆడియో స్టిగ్నోగ్రఫీ లేదా ఇమేజ్ స్టిగ్నోగ్రఫీ సేమ్ ఇలానే ఉంటది అనమాట. ఎలా అంటే ఏదైతే మనం పంపించాలనుకున్న ఇన్ఫర్మేషన్, ఏదైతే మనం షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియో రూపంలో పంపించవచ్చు అనమాట. లైక్ ఎవరైనా థర్డ్ పార్టీ యాక్సెస్ తీసుకున్నా సరే వాళ్ళకి ఆ వీడియో కనిపిస్తుంది కానీ మీరు బ్యాక్గ్రౌండ్ లో పంపించిన ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదనమాట. సో కనిపించదు మేజర్ గా చెప్పాలంటే. వాళ్ళకి కనీసం వాళ్ళు హ్యాక్ చేయాలని చూసినా సరే అవ్వదు అనమాట అది. సో వీడియో స్టిగ్నోగ్రఫీ గురించి అయితే ఇది. అండ్ దీంట్లో కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి అనమాట. లైక్ వీడియో స్టిగ్నో కాదు, స్టిగ్నో వీడియో అంటారు. స్టిగ్నో వీడియో అని చెప్పేసి అయితే పిలుస్తుంటారు. అండ్ ఈ కాకుండా ఇంకా ఎలా చేయొచ్చు అంటే కస్టమ్ టూల్స్ అయితే ఉంటాయి కొన్ని. లైక్ కొన్ని స్క్రిప్ట్స్ రాసి కూడా దీన్ని మనం చేయొచ్చు అనమాట. కొన్ని స్క్రిప్ట్స్ రాసి కూడా వీడియో స్టిగ్నోగ్రఫీ అనేది చేయొచ్చు. సో వీడియో స్టిగ్నోగ్రఫీ గురించి కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కొన్ని లైక్ టెక్స్ట్ స్టిగ్నోగ్రఫీ. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నామో అది ఒక టెక్స్ట్ రూపంలో అయితే షేర్ చేయొచ్చు. లైక్ దీనికి కూడా కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. టూల్స్ అని కాదు, టెక్నిక్స్ అని చెప్పుకోవచ్చు దీని పరంగా. ఈ టెక్నిక్స్ అనేది ఈ టెక్స్ట్ స్టిగ్నోగ్రఫీలో వచ్చేసరికి మనం మేజర్ గా టెక్నిక్స్ ఉంటాయి అనమాట. ఆ టెక్నిక్స్ గా మనం చూస్తే కనుక వైట్ స్పేస్ స్టిగ్నోగ్రఫీ అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటాము. ఈ వైట్ స్పేస్ స్టిగ్నోగ్రఫీ ద్వారా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నామో అది ఒక టెక్స్ట్ రూపంలోనే ఫార్మాట్ చేసి, అంటే లైక్ ఈజీ చెప్పాలంటే స్పేస్ స్టిగ్నోగ్రఫీ అన్నా కదా, వైట్ స్పేస్ స్టిగ్నోగ్రఫీని యూజ్ చేసుకొని మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ రూపంలో మారింది అనమాట. ఆ టెక్స్ట్ అనేది ఒకవేళ ఎవరైనా థర్డ్ పార్టీ పర్సన్ ఎంటర్ అయినా సరే ఆ వెబ్సైట్ లోకి లేదా మనం పంపించే ఫైల్లోకి ఎంటర్ అయినా సరే వాళ్ళకి ఆ టెక్స్ట్ కనిపించదు కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే కనిపించదు అనమాట. వాళ్ళ టెక్స్ట్ చూసేసి ఓకే ఇది టెక్స్ట్ అని చెప్పేసి వదిలేసి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో టెక్స్ట్ స్టిగ్నోగ్రఫీ అనేది ఇలా ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ డిమాన్స్ట్రేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆన్లైన్ డిమాన్స్ట్రేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇప్పుడు షేరింగ్స్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మీరు ఏదైనా ఇమేజ్ అనేది ఇక్కడ నుంచి వేరే ఎక్కడో లైక్ ఫర్ సపోజ్ కర్ణాటకలో లేదా మహారాష్ట్రలో మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ నుంచి మీరు ఆ ఫైల్ అనేది షేర్ చేయాలి. ఎలా షేర్ చేయాలి అని చెప్పి చూస్తే మీకు ఆన్లైన్ లో సెవరల్ వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. కాఫీ షేర్ అని చెప్పేసి రకరకాల వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఆ వెబ్సైట్ లో మీరు ఫైల్ అప్లోడ్ చేసి ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ కాపీ చేసేసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ లింక్ ఓపెన్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆన్లైన్ డిమాన్స్ట్రేషన్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు దాకా మాట్లాడాను లైక్ ఇమేజ్ స్టిగ్నోగ్రఫీ అని చెప్పేసి, ఆడియో స్టిగ్నోగ్రఫీ, వీడియో స్టిగ్నోగ్రఫీ, టెక్స్ట్ స్టిగ్నోగ్రఫీ, ఇవన్నీ కాకుండా ఇవేంటంటే ఆన్లైన్ స్టిగ్నోగ్రఫీస్ అనమాట. లైక్ డిమాన్స్ట్రేషన్స్. ఇప్పుడు ఆన్లైన్ లో ఏదైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాడు. సపోజ్ నేనే ఉన్నాను, నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను, దీంట్లో మీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయండి. థర్డ్ పార్టీకి తెలియకుండా దాన్ని ఎలానో లైక్ ఇమేజ్ గానో లేదా టెక్స్ట్ గానో వీడియోలానో లేదా ఆడియోలానో నేను కన్వర్ట్ చేసేసి
నేను పంపిస్తా అని చెప్పి అయితే చెప్తాను అనమాట ఆ వెబ్సైట్ ద్వారా, నేను ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఎంటర్ చేసేస్తారు. లైక్ ఆన్లైన్ డిమాన్స్ట్రేషన్స్ ఏ అయితే వెబ్సైట్స్ ఉంటాయో వాటిలో ఎంటర్ చేస్తారు అనమాట. ఎంటర్ చేసి సెండ్ చేస్తారు. ఎవరైతే అంటే ఇప్పుడు యూజర్ 1 యూజర్ 2 కింద తీసుకుంటే మనం యూజర్ 1 ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశాడు, ఆ యూజర్ 2 కి ఆ వెబ్సైట్ యొక్క లింక్ అనేది షేర్ చేశాడు అనమాట. సో ఆ యూజర్ 2 ఏం చేస్తాడు, ఆ లింక్ ఓపెన్ చేసి ఏదైతే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉందో చూస్తాడు అనమాట. సో ఆన్లైన్ డిమాన్స్ట్రేషన్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి. సో గైస్ వీడియో అయితే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా చూసారు అనుకుంటున్నాను. సో మరిన్ని కాన్సెప్ట్స్ మీకు కావాలనుకుంటే, ఇలానే కొత్త కొత్త కాన్సెప్ట్స్ కావాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైక్ చేయమని కూడా అడగను, ఎందుకంటే మీకు నచ్చితేనే వీడియో లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకేమన్నా సపరేట్ గా కాన్సెప్ట్స్ ఉన్నాయి, నాకు వీటి గురించి తెలుసుకోవాలని ఉందని చెప్పేసి కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియో గురించి మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ విత్ ఇన్ 2 to 3 days లోనే అయితే వీడియో పోస్ట్ చేయగలను. సో కావాలంటే 1 day లోనే నేను పోస్ట్ చేయగలను, నేనైతే చేయగలను అనుకుంటున్నాను. సో మీ కాడ ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే కనుక మీరు వెంటనే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, నేనైతే పక్కా రిప్లై అయితే ఇస్తాను. సో గైస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.